Hi students, welcome back to the class. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పేటువంటి ఎనాలిసిస్ నే క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అని అంటాము. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు దానిలో మెయిన్ గా ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏముంటాయి? కార్బన్ అండ్ హైడ్రోజన్. ఆర్గానిక్ కాంపౌండ్ ఎనాలిసిస్ చేసినప్పుడు దానిలో కార్బన్ కనుక ఉన్నట్లయితే అది CO2 గా చేంజ్ అవుతుంది. అలాగే హైడ్రోజన్ కనుక ఉన్నట్లయితే అది వాటర్ వేపర్ గా చేంజ్ అవుతుంది. అంటే ఆర్గానిక్ కాంపౌండ్ ఎనాలిసిస్ లో CO2 గాని వాటర్ వేపర్ గాని ఎవాల్వ్ అయితే దానిలో కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉన్నాయి అని మనం డిటెక్ట్ చేస్తాము. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని దానిలో కొంత ఆర్గానిక్ కాంపౌండ్ వేసుకుని దానికి క్యూప్రిక్ ఆక్సైడ్ కనుక యాడ్ చేసినట్లయితే టెస్ట్ ట్యూబ్ లోంచి ఈ విధమైనటువంటి ఫ్యూమ్స్ కనుక బయటకు వచ్చినట్లయితే ఇవి CO2 అయినా అవ్వచ్చు లేదా వాటర్ వేపర్ అయినా అవ్వచ్చు. CO2ని ఏ విధంగా డిటెక్ట్ చేస్తాము? CO2ని లైమ్ వాటర్ గనక మిల్కీగా చేంజ్ అయినట్లయితే మనం దాంట్లో CO2 ఉంది అని డిటెక్ట్ చేస్తాము. ఒక టెస్ట్ ట్యూబ్ లో లైమ్ వాటర్ తీసుకుని ఈ వచ్చేటువంటి ఫ్యూమ్స్ కి అడ్డుగా పెట్టినట్లయితే ఇఫ్ ఇన్ కేస్ అది గనక మిల్కీగా చేంజ్ అయితే అంటే లైమ్ వాటర్ లైమ్ స్టోన్ గా కనుక చేంజ్ అయినట్లయితే ఈ వచ్చేటువంటి ఫ్యూమ్స్ లో CO2 ఉంది అని మనం తెలుసుకోవచ్చు. అదే విధంగా వాటర్ వేపర్ కనుక ఉన్నట్లయితే ఒక ఎనహైడ్రస్ కాపర్ సల్ఫేట్ ని తీసుకుని ఈ ఫ్యూమ్స్ గనక అడ్డుగా పెట్టినట్లయితే ఆ ఫ్యూమ్స్ లో వాటర్ వేపర్ ని ఈ కాపర్ సల్ఫేట్ తీసుకుని బ్లూ కలర్ లో గనక చేంజ్ అయినట్లయితే కంపల్సరీగా ఈ ఫ్యూమ్స్ లో వాటర్ ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి అని మనం తెలుసుకుంటాము. అంటే ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో కార్బన్ అండ్ హైడ్రోజన్ రెండు ఉన్నాయి అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ కాంపౌండ్ లో కార్బన్ హైడ్రోజనే కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ లైక్ నైట్రోజన్, సల్ఫర్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటి వాటిని డిటెక్ట్ చేయడం కోసం మనం సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే లెసైన్స్ రియేజెంట్. దీన్ని ఎలా తయారు చేస్తారు అని అంటే ఒక ఫ్యూజన్ ట్యూబ్ తీసుకుని దానిలో ఆర్గానిక్ కాంపౌండ్ ని వెయ్యాలి. ఏ కాంపౌండ్ లో అయితే మనం ఈ ఎలిమెంట్స్ ని డిటెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాంపౌండ్ ని కొంచెం వేసి దానిలో చిన్న పీస్ ఆఫ్ సోడియం ని వెయ్యాలి. వేసి బాగా హీట్ చేయాలి. ఎంతవరకు అనంటే ఈ ఫ్యూజన్ ట్యూబ్ రెడ్ హాట్ గా చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా హీట్ చేసి ఇప్పుడు ఒక చైనా డిష్ తీసుకుని దాంట్లో ఒక 10 ml వాటర్ తీసుకుని దాంట్లో ఈ ఫ్యూజన్ ట్యూబ్ ని వెయ్యాలి. వేసి బాగా హీట్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని గనక మనం ఫిల్టర్ చేస్తే ఈ వచ్చినటువంటి ఈ సొల్యూషన్ నే సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్తాము. డిటెక్షన్ టెస్ట్ ఫర్ నైట్రోజన్ చూద్దాము. ఒక టెస్ట్ ట్యూబ్ లో సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్షన్ తీసుకుందాం. ఆర్గానిక్ కాంపౌండ్ లో గనక నైట్రోజన్ ఉన్నట్లయితే మనం సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్షన్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ నైట్రోజన్ ఏదైతే ఉందో అది NaCN గా కన్వర్ట్ అవుతుంది. ఉందో లేదో చూద్దాము. ఈ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్షన్ తీసుకుని ఫ్రెష్లీ ప్రిపేర్డ్ FeSO4 యాడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత బాగా హీట్ చేయాలి. తర్వాత FeCl3 యాడ్ చేసి టెస్ట్ ట్యూబ్ ని ఇలా స్లాంట్ గా పెట్టి కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని యాడ్ చేయాలి 1 or 2 drops. ఈ ఆర్గానిక్ కాంపౌండ్ లో గనక నైట్రోజన్ ఉన్నట్లయితే ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో దీంట్లో కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేయగానే ఇది పర్షియన్ బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అని అంటే ఫార్మేషన్ ఆఫ్ ఫెర్రిక్ ఫెర్రోసైనైడ్. ఫెర్రిక్ ఫెర్రోసైనైడ్ ఫామ్ అవడం వల్ల మనకి ఇది పర్షియన్ బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయినట్లయితే గనక ఆర్గానిక్ కాంపౌండ్ లో నైట్రోజన్ ఖచ్చితంగా ఉన్నట్లు. డిటెక్షన్ టెస్ట్ ఫర్ సల్ఫర్ చూద్దాము. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ లో సల్ఫర్ గనక ఉన్నట్లయితే సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్షన్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ సల్ఫర్ సోడియం సల్ఫైడ్ కింద చేంజ్ అవుతుంది. ఒక టెస్ట్ ట్యూబ్ లో సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్షన్ ని తీసుకుని దానికి డైల్యూట్ ఎసిటిక్ యాసిడ్ యాడ్ చేయాలి. తర్వాత లెడ్ ఎసిటేట్ ని యాడ్ చేసినప్పుడు టెస్ట్ ట్యూబ్ లో బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ అనేది లెడ్ సల్ఫైడ్ ఫామ్ అవడం వల్ల వచ్చినట్లయితే ఆర్గానిక్ కాంపౌండ్ లో సల్ఫర్ అనేది ఉన్నట్లు. ఇదే సల్ఫర్ కి ఇంకొక టెస్ట్ కూడా ఉంది. సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్షన్ ని తీసుకుని దానికి
సోడియం నైట్రోప్రొసైడ్ ని యాడ్ చేసినప్పుడు ఒక కాంప్లెక్స్ ఫామ్ అవడం వల్ల వైలెట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ అయితే ఆర్గానిక్ కాంపౌండ్ లో సల్ఫర్ ఉన్నట్లు. డిటెక్షన్ టెస్ట్ ఫర్ నైట్రోజన్ అండ్ సల్ఫర్. మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ లో నైట్రోజన్ సల్ఫర్ రెండు గనక ఉన్నట్లయితే సోడియం ఫిషన్ ఎక్స్ట్రాక్షన్ ప్రిపేర్ చేసినప్పుడు అవి సోడియం థయోసైనేట్ గా చేంజ్ అవుతాయి. ఒక టెస్ట్ ట్యూబ్ లో సోడియం ఫిషన్ ఎక్స్ట్రాక్షన్ ని తీసుకుని దానికి FeCl3 ని యాడ్ చేసినప్పుడు కాంపౌండ్ లో నైట్రోజన్ సల్ఫర్ రెండు గనక ఉన్నట్లయితే టెస్ట్ ట్యూబ్ లో బ్లడ్ రెడ్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయితే ఆర్గానిక్ కాంపౌండ్ లో నైట్రోజన్ సల్ఫర్ రెండు కూడా ఉన్నట్టు. నెక్స్ట్ డిటెక్షన్ టెస్ట్ ఫర్ హాలోజన్స్. ఆ ఆర్గానిక్ కాంపౌండ్ లో హాలోజన్స్ గనక ఉన్నట్లయితే సోడియం ఫిషన్ ఎక్స్ట్రాక్షన్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ హాలోజన్స్ సోడియంతో రియాక్ట్ అయ్యి క్లోరిన్ గనక ఉన్నట్లయితే NaCl గా చేంజ్ అవుతుంది. బ్రోమిన్ ఉన్నట్లయితే NaBr గా, ఐడిన్ ఉన్నట్లయితే NaI గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ లో సోడియం ఫిషన్ ఎక్స్ట్రాక్షన్ ని తీసుకుని దానికి డైల్యూట్ HNO3 ని యాడ్ చేసి బాగా హీట్ చేయాలి. తర్వాత కూల్ చేసి AgNO3 ని యాడ్ చేసినప్పుడు టెస్ట్ ట్యూబ్ లో వైట్ కలర్ ప్రెసిపిటేట్ గనక ఫామ్ అయితే ఆ ప్రెసిపిటేట్ ని NH4OH తో రియాక్ట్ చేసినప్పుడు పూర్తిగా సాల్యుబుల్ అయిపోయినట్లయితే గనక ఆర్గానిక్ కాంపౌండ్ లో క్లోరిన్ ఉన్నట్లు. అదే టెస్ట్ ట్యూబ్ లో పేల్ ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ గనక ఫామ్ అయ్యి NH4OH ని యాడ్ చేసినప్పుడు స్పేరింగ్లీ సాల్యుబుల్ అయితే గనక ఆర్గానిక్ కాంపౌండ్ లో బ్రోమిన్ ఉన్నట్లు. అదే టెస్ట్ ట్యూబ్ లో డార్క్ ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యి NH4OH ని యాడ్ చేసినప్పుడు సాల్యుబుల్ అవ్వకపోతే గనక సాల్ట్ లో ఐడిన్ ఉన్నట్లు. డిటెక్షన్ టెస్ట్ ఫర్ ఫాస్ఫరస్ చూద్దాము. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ లో ఫాస్ఫరస్ ఉంటే గనక దాన్ని ఏ విధంగా డిటెక్ట్ చేయాలి అని అంటే ఒక టెస్ట్ ట్యూబ్ లో ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుని దానికి ఒక పెరాక్సైడ్ ని యాడ్ చేయాలి. అంటే సాల్ట్ ని ఆక్సిడైజ్ చేయాలి. ఇక్కడ సాల్ట్ తీసుకుని సోడియం పెరాక్సైడ్ ని యాడ్ చేసి బాగా హీట్ చేస్తున్నట్లయితే గనక ఫాస్ఫరస్ గనక ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉన్నట్లయితే అది ఫాస్ఫేట్ అయాన్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ లోకి డైల్యూట్ HNO3 ని యాడ్ చేసి బాగా హీట్ చేయాలి. తర్వాత అమ్మోనియం మాలిబ్డేట్ ని యాడ్ చేసినప్పుడు ఫాస్ఫరస్ గనక ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉన్నట్లయితే అమ్మోనియం ఫాస్ఫో మాలిబ్డేట్ అనే ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ చేస్తుంది. అది క్యానరీ ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ గా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చినట్లయితే ఆర్గానిక్ కాంపౌండ్ లో ఫాస్ఫరస్ ఉన్నట్లు.